నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఇవాళ జరిగిన ఎన్నికల్లో చైర్మన్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ చిన్నం సత్యనారాయణ, వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ తిరుగుబాటు కౌన్సిలర్ సంతోష్ ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలో మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టి గద్దె దించారు. ఈ క్రమంలో ఈ రోజు ఆర్డీఓ అధ్యక్షతన నూతన చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక జరిగాయి. 12 మంది కౌన్సిలర్లకు గాను మొత్తం 9 మంది కౌన్సిలర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఓటేశారు. బీఆర్ఎస్ విప్ జారీ చేసిన కౌన్సిలర్లు పట్టించుకోలేదు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారం చేసినందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నాతో కౌన్సిలర్లు అందరూ 9 మంది కౌన్సిలర్లు ఏకతాటిపై ఉండి నన్ను ఈ రోజు చైర్మన్ గా నిలబెట్టినందుకు వారసుగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఏది ఏమైనా మా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఈ రోజు ఖానాపూర్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ చేస్తాం. ముందు చూస్తామని చెప్పి తెలియజేస్తూ, ఖానాపూర్ ఏదైతే మున్సిపాలిటీ ఉందో దీనిలో అందరి కౌన్సిలర్ల సహకారంతో కాంగ్రెస్ పార్టీ మరి మున్సిపాలిటీ చైర్మన్ని కైవసం చేసుకోవడం అనేది జరిగింది. మరి సహకరించిన వాళ్ళ కౌన్సిలర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నికైనటువంటి చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, వీరందరూ కూడా వాళ్ళిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల ప్రభుత్వం, ప్రజలు ఎప్పుడైనా ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ప్రజలకు ఉంటుంది. అదే రకంగా ఆ రోజు గడిలపాలన బద్దలు కొట్టేసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈరోజు ఖానాపూర్ మున్సిపాలిటీలో కూడా మరి ఇక్కడ పరిపాలన సౌలభ్యం కరెక్ట్ లేదనే ఆలోచనతో మరి కౌన్సిలర్లు అందరూ కూడా ఆలోచన చేసి మరి ఉన్నటువంటి చైర్మన్ని దించి మరి నూతనంగా చైర్మన్ ఎంపిక చేయడం. సో మొత్తానికి ఖానాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, మిత్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేస్తుంది. ఇప్పటికే బెల్లంపల్లి, మంచిర్యాల, నాస్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమయ్యాయి. తాజాగా ఈ రోజు ఖానాపూర్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుందని చెప్పొచ్చు. ఖానాపూర్ మున్సిపల్ సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ బీఆర్ఎస్ ఉండే కొనసాగారు. అయితే అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లతో పాటు బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు అంతా ఏకమై ఇటీవల కొద్ది రోజుల క్రితం వారిని అవిశ్వాసం పెట్టి వారిని గద్దెదించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆర్డీఓ అధ్యక్షతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. మొత్తం 12 మంది కౌన్సిలర్లు గాను 9 మంది కౌన్సిలర్లు, అందులో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ సంబంధించిన వారందరూ ఉన్నారు. బీఆర్ఎస్ తిరుగుబాటు కౌన్సిలర్ ఉన్నారు. వారందరూ కూడా ఏకపక్షంగా 9 మంది కూడా చైర్మన్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ సత్యనారాయణను, వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ తిరుగుబాటు కౌన్సిలర్ సంతోష్ ని ఎన్నుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో స్థానిక ఎమ్మెల్యే వెడమ బొజ్జు చక్రం నింపారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించి పార్టీ కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది. ఆ విప్ను ధిక్కరిస్తూ మొత్తం బీఆర్ఎస్ కౌన్సిలర్లందరూ కూడా కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతు పలికారు. గత చైర్మన్ తప్ప మిగతా అందరూ కూడా కాంగ్రెస్ కు చైర్మన్, వైస్ చైర్మన్ మద్దతు పలికారు. మొత్తం ఇదంతా కూడా ఏకగ్రీవంగా జరిగింది. మొత్తం మీద కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంతో పాటు మున్సిపాలిటీ కొనసాగుతుంది. ఇక్కడ ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుపొందారు. తాజాగా ఖానాపూర్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడింది.